బిగ్ బాస్ లోకి ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ఇతను బిగ్ బాస్ 8 లోకి బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ శివాజీ లెవెల్లో ఎంట్రీ ఇచ్చాడు. అంటే ఇతను కూడా హౌస్ లో శివాజీ లాగానే మైండ్ గేమ్ ఆడబోతున్నాడా? అందుకే బిగ్ బాస్ 40 ఏళ్ల వయసులో ఆదిత్య ఓం ని తీసుకున్నాడా? శివాజీ దారిలోనే ఆదిత్య ఓం నడవబోతున్నాడా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆదిత్య ఓం ఖచ్చితంగా బిగ్ బాస్ 8 విన్నర్ అవుతాడని మీరు భావిస్తున్నారా? ఒకటి అవును, రెండు కాదు. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 7 లో శివాజీ ఎంట్రీ గుర్తుందా? సింపుల్ గా ఒక ఏవీ వేసి శివాజీని తీసుకొచ్చారు. అయినా శివాజీ వచ్చినప్పుడు ఈయనెందుకు వచ్చాడ్రా బాబు అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆటలో, ముఖ్యంగా మైండ్ గేమ్ లో శివాజీ తన పవర్ ఏంటో చూపించాడు. నిజానికి ఆ సీజన్ అంతగా హిట్ అవ్వడానికి శివాజీ కూడా ఓ కారణమే. ఇప్పుడు అదే రేంజ్ లో ఒకప్పటి హీరో ఆదిత్య ఓంను బిగ్ బాస్ బరిలోకి దించాడు. ఈ సీజన్ 5వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు ఆదిత్య. ఒకప్పుడు సక్సెస్ చూసిన తాను తరువాత వరుసగా ఫెయిల్యూర్స్ కూడా చూశానని చెప్పుకొచ్చాడు. హీరోగానే కాకుండా విలన్ గాను తన టాలెంట్ చూపించాడు. అయితే దురదృష్టవశాత్తు ఎక్కువ కాలం కెరీర్ కొనసాగించలేకపోయాడు. ఇప్పటికీ ఆదిత్య ఓం సినిమాలు చేస్తున్నాడు. వీటికి విమర్శకుల ప్రశంసలు, అవార్డులు వస్తున్నాయి. కానీ కమర్షియల్ గా ఫెయిల్ అవుతున్నాయి. కాగా చేతిలో సినిమాలు లేని సమయంలో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడట ఈ టాలెంటెడ్ హీరో. కనీసం గది నుంచి బయటకు కూడా రాలేకపోయాడట. రోజుకు దాదాపు 60 సిగరెట్లు తాగాడట. అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో మానసిక ఒత్తిడిని అధిగమించి మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాడట. సినిమాల సంగతి పక్కన పెడితే ఆదిత్య ఓం రియల్ హీరో అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు చాలా మందికి తెలియవు. ఆ మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 గ్రామాలను దత్తత తీసుకున్నాడట ఆదిత్య ఓం. అక్కడ ఉండే దాదాపు 500 మందికి తన వంతు ఆర్థిక సాయం చేశాడట. ఈ బిగ్ బాస్ వేదిక ద్వారా మరోసారి తన టాలెంట్ చూపించాలనుకుంటున్నట్లు చెప్పాడు. దీని ద్వారా తన లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకున్నట్లు చెప్పాడు ఆదిత్య. ఆదిత్య ఓం గురించి తెలుగు వాళ్ళకి పరిచయం అక్కరలేదు. ఇప్పటివరకు దాదాపు 25 సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు ఆదిత్య. ఉత్తరప్రదేశ్లో పుట్టిన ఆదిత్యకి హిందీలో కంటే తెలుగులోనే కలిసి వచ్చింది. నందమూరి హరికృష్ణతో వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆదిత్య. ఈ చిత్రంలో నాని పాత్రలో అలరించాడు. ఆ తర్వాత ధనలక్ష్మి, ఐ లవ్ యూ, మీ ఇంటికొస్తే ఏమిస్తారు, మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మా అన్నయ్య బంగారం వంటి పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో మెరిశాడు. ఇక స్వీయ దర్శకత్వంలో హిందీలో బందూక్ అనే సినిమా చేశాడు. ఇలా దగ్గర 25 సినిమాలు చేశాడు ఆదిత్య. అయితే 2023లో రిలీజ్ అయిన దహనం అనే తెలుగు చిత్రంలో తన యాక్టింగ్ కి విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులు కూడా అందుకున్నాడు. అలానే ఆదిత్య డైరెక్ట్ చేసిన మాసబ్ అనే హిందీ చిత్రానికి పలు జాతీయ, అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ పురస్కారాలు దక్కాయి. ఇలా నటుడిగా, రైటర్గా, డైరెక్టర్గా ఆడియన్స్ ను మెప్పించాడు ఆదిత్య ఓం. ఇప్పుడు 48 ఏళ్ల వయసులో బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడు ఆదిత్య. బిగ్ బాస్ సీజన్ 7 లో ఇలానే శివాజీని తీసుకొచ్చి ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది బిగ్ బాస్ టీమ్. ఇది బాగా వర్కౌట్ కావడంతో ఇప్పుడు మరోసారి దగ్గరే అంత వయసున్న ఆదిత్య ఓంతో ప్రయోగం చేస్తుంది. మరి ఇది కలిసొస్తుందో లేదో చూడాలి.